గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో మరి కాసేపట్లో జగన్ ములాఖత్ కానున్నారు. ఈ మేరకు ఇప్పటికే బెంగళూరు నుంచి విజయవాడ చేరుకున్న జగన్ మరి కాసేపట్లో జైలు వద్దకు రానున్నారు. జగన్ తో పాటు వంశీ భార్య పంకజశ్రీ కూడా రానున్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో A1 గా విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా వల్లభనేని వంశీ ఉన్నారు. జగన్ జైలుకు వస్తుండటంతో పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. జైలు వద్ద పోలీసుల ఆంక్షలు విధించారు. మీడియాని కూడా అనుమతించడం లేదు. జైలుకు వెళ్లే అన్ని రోడ్లను పోలీసులు బ్లాక్ చేశారు. రైట్, ఇక ఈ రోజు వల్లభనేని వంశీని అటు మాజీ సీఎం జగన్ ములాఖత్ కాబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. ఎస్ నాగేశ్వరరావు, జైలు వద్ద చాలా పకడ్బందీగా భద్రత ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. అండ్ ఇంకో పక్క అటు మీడియాను కూడా అనుమతించని పరిస్థితి ఉన్నట్లు ఉంది. ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఇప్పుడు? సునీత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత ఆ రాష్ట్రంలో కీలక పరిణామాలను కూడా మారుతున్న పరిస్థితి ఉంది. వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ నేతలు స్ట్రాంగ్ గా ఆ టీడీపీకి కౌంటర్లు ఇస్తా ఉన్నారు. స్ట్రాంగ్ గా ఆ ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ప్రతి ఒక్క నేతలు బయటకు వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వల్లభనేని అరెస్ట్ ని బెంగళూరులో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఖండించిన పరిస్థితి ఉంది. ఎందుకని వల్లభనేని వంశీని టార్గెట్ చేస్తున్నారు, ఎందుకు అమాయకుడైన వల్లభనేని వంశీని ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా ఆ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ నేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రశ్నించిన పరిస్థితి ఉంది ప్రభుత్వాన్ని, ఎన్డీఏ కూటమిని. ఈ నేపథ్యంలోనే మరికొద్దిసేపట్లో విజయవాడలోని సబ్ జైలు వద్దకి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ నేత జగన్మోహన్ రెడ్డి చేరుకోనున్నారు. ఇప్పటికే విజయవాడ జైలు వద్దకు వంశీ భార్య ఇప్పటికే చేరుకుంది. ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు గానీ, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన లీడర్లు గానీ, నాయకులు గానీ, విజయవాడకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ కేడర్ మొత్తం కూడా ఆ జైలు వద్దకు చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ యొక్క సంఘటన ఏదైతే వల్లభనేని వంశీని కలనున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో పోలీస్ బందోబస్తు పటిష్టంగా ఆ జైలు వద్ద ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఏదైతే సబ్ జైలు నుంచి దాదాపు 500 కిలోమీటర్ల వరకు ఎవరికి అనుమతి ఇవ్వకుండా ఉన్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చిన సమయంలో కొంత మేరకు ఆ ఉత్కంఠ వాతావరణం గానీ, తొక్కిసలాట గానీ, ఆ జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు వస్తున్న నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డిని విజయవాడ సబ్ జైలుకి రానున్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ భారీ బందోబస్తు ఏర్పాటు నడుమ మీడియాను కూడా ఎక్కడ లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి లేదు. అలాగే 500 కిలోమీటర్ల వరకు ఎవరిని కూడా అటువైపు తిరిగే ఆ జనావాసాన్ని కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించిన పరిస్థితి ఉంది. అలాగే జైలుకు వచ్చే అన్ని రోడ్లను కూడా అధికారులు ఇప్పటికే బ్లాక్ చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డితో పాటు కొంత మేరకు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలతో పాటు ఆ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు కూడా ఉండకుండా ఎందుకు చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ విజయవాడ సబ్ జైలుకు వచ్చి ఆ వంశీని పలకరించిన అనంతరం కూడా మీడియాతో మాట్లాడే ఆ క్రమంలో ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున కూడా దాడి చేసే ఆ పరిస్థితి ఉంది. ఎందుకు వల్లభనేని వంశీని గానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు గానీ టార్గెట్ చేస్తూ అన్యాయంగా ఆ కేసులు బనాయిస్తూ వారిని ఇబ్బంది పెడతా ఉన్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రభుత్వం మీద ఫైర్ అయిన పరిస్థితి ఉంది. అలాగే ఆ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారు అనే దాని మీద కూడా టీడీపీ నాయకులు ఈ జగన్మోహన్ రెడ్డి చేసే వ్యాఖ్యలను ఖండించడానికి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు ఒక పక్క వైఎస్ఆర్సీపీ నాయకులు రెడీగా ఉన్న పరిస్థితి ఉంది. సోషల్ మీడియా రెండు పార్టీలకు సంబంధించిన పక్క టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా గానీ, వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా గానీ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారా, ఏం మాట్లాడిన దానికి ఏమి కౌంటర్ ఇవ్వాలని రెండు పార్టీ వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా కూడా యాక్టివేట్ అయిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే వల్లభనేని వంశీని మరికొద్దిసేపట్లో జగన్మోహన్ రెడ్డి
విజయవాడ సబ్ జైల్లోకి వచ్చి పలకరిస్తున్న నేపథ్యంలో పోలీసుల పటిష్ట బందోబస్తు నడుమ ఆ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉన్నట్లయితే మనకు అర్థమవుతా ఉంది సునీత. ఎస్ నాగేశ్వరరావు, మరోపక్క చూస్తే కూడా అటు భవిష్యత్తులో వంశీ విచారణలు ఎదుర్కోబోతున్నారు కాబట్టి ఈ సందర్భంగా ఈ ములాఖత్ లో మాజీ సీఎం జగన్ ఏమైనా వంశీకి ధైర్యం చెప్పబోతున్నారా? అదేవిధంగా ఎలాంటి విషయాలు మాట్లాడబోతున్నారు అనుకోవచ్చు? ఖచ్చితంగా సునీత, ఏదైతే వల్లభనేని వంశీని జగన్మోహన్ రెడ్డి కలుస్తున్న క్రమంలో వంశీకి మొదటగా ఆ నైతికంగా బలం చేకూర్చే అంశాలు మాట్లాడే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే తాను కూడా వంశీ వెనక కొండంత అండగా ఉంటానని, ఇలాంటి చర్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొని ముందుండాలని ప్రభుత్వం కూడా ఈ కేసులకు సంబంధించి ఆ సీనియర్ లాయర్లతో సంప్రదిస్తుంది, సీనియర్ లాయర్లతో చర్చిస్తుంది. అలాగే కోర్టుకి సంబంధించి ఇప్పటికే వంశీకి సంబంధించిన ప్రధానంగా వెన్నుపూస ఆ నొప్పితో బాధపడతా ఉన్నారని, అలాగే ఏదైతే ఇంటి దగ్గర నుంచి ఇంటి భోజనం ఏర్పాటు చేయాలని, అలాగే వెన్నుపూస నొప్పితో బాధపడుతున్న క్రమంలో కొంతమేరకు మందులతో పాటు ఒక మంచం కూడా ఏర్పాటు చేయని పక్షంలో ఆయన ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉందని ఇప్పటికే కోర్టుకు మొరపెట్టుకున్న పరిస్థితి ఉంది. అలాగే ఈ కేసుకు సంబంధించి మరొక కేసుకు సంబంధించి కూడా ఆ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితిని, అలాగే మరోపక్క ఏదైతే బెయిల్ పిటిషన్ రాకుండా ఆ పోలీస్ కస్టడీకి ఇవ్వాలని, 10 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని ఆ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు పోరాడుతున్న పరిస్థితి. ఒక పక్క వల్లభనేని వంశీ తాలూకా పోలీసులు అతనికి బెయిల్ ఇవ్వాలని, మంచం ఇవ్వాలని, ఆరోగ్య పరిస్థితి బాలేదు, ఇంటి భోజనం ఇవ్వాలని మాట్లాడుతున్న నేపథ్యంలో ఆ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు మాత్రం అతనికి బెయిల్ ఎట్టి పరిస్థితుల్లో రాకుండా పోలీస్ కస్టడీకి ఇస్తే ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారాలు, మరింత ఈ కేసుకు సంబంధించిన సమాచారంతో పాటు సాక్ష్యాధారాలు కూడా లభించే అవకాశాలు ఉన్నాయని పోలీస్ కస్టడీకి ఇవ్వమని ఆ ప్రభుత్వ న్యాయవాదులు కోరే పరిస్థితి ఉంది. ఈ రెండింటి నడుమ జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీతో మాట్లాడినప్పుడు ఆ కీలక అంశాలు చర్చించుకునే అవకాశం ఉంది, చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ కేసుకు సంబంధించి పలు సూచనలు, సలహాలు కూడా ఆ వల్లభనేని వంశీకి చేరవేయటానికే ఈ ములాఖాతు కూడా సగం ఏర్పాటు చేసినట్టు కూడా ఆ సమాచారం అందుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా వల్లభనేని వంశీని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కలిసిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదనేది కొంతమేరకు అందుతున్న సమాచారం సునీత. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ. చెప్తా